ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇవాళ వ్లాగ్ ఏంటంటే కీర్తిని మేము ప్రాంక్ చేయబోతున్నాము అన్నమాట. అది కిచెన్లోకి వచ్చి ఇంత స్పెసిఫిక్గా వీడియో చేస్తున్నాను అనమాట ఇన్ని రోజుల తర్వాత. అదిగోండి సీక్రెట్గా ఏం దీనికి మెటీరియల్ మీరు ఏదైనా తీసుకోవచ్చు. నేను ఇలా అయితే సింపుల్గా ఉంటుంది, వాళ్ళకి అర్థం కాదు ఫస్ట్ టైం అయితే. సెకండ్ టైం నుంచి అయితే అర్థమైపోయింది. ఇదిగోండి నేను ఒక గ్లాస్ తీసుకుంటున్నాను. ఒక గ్లాస్ తీసుకొని ఇలా పెట్టుకోవచ్చు. మనము ఇలా పెట్టుకొని పిన్స్ కొట్టచ్చు. లేకపోతే రండి కీర్తి ఏం చేస్తుందో చూద్దాం. లేకపోతే వేరేలాగానే చేసుకోవచ్చు. కీర్తి ఏం చేస్తుందో చూద్దాం, ఆగండి. చూసారా, కీర్తి అయితే చిప్స్ తింటుంది గాయస్, చిప్స్. అది అమ్మ బాధ అన్నమాట. ఇవాళ ఏం వీడియో అంటే ఏదో ఆలోచించుకుంటుంది. ఏం వీడియో అంటే కిరాణా కొట్టు వీడియో అంటుంది. సరే గాయస్, మనం వెళ్ళి మన వర్క్ కంటిన్యూ చేసుకుందాం. చూసారు కదా, అక్కడి నుంచే కంటిన్యూ చేస్తాను. అదిగోండి గ్లాస్ తీసుకున్నాను. ఒక గ్లాస్ తీసుకొని దాంట్లో ఒక గార్లిక్ పెట్టాను. ఆ గార్లిక్ పెట్టిన తర్వాత ఇదిగోండి మాడిపోయిన పల్లీలు ఉంటాయి కదా, మాడిపోయిన పల్లీలు కూడా వేస్తున్నాను. దీనికోసమే మా మమ్మీని కష్టపడి మాడిపోయిన పల్లీలు చేయమన్నాం మేము వీడియోకి ముందు. దాంట్లో వేస్తున్నాం కదా. కీర్తి ఓపెన్ చేసి అప్పుడు రియాక్షన్ మామూలుగా ఉన్నది కదా, ఎందుకంటే ఆమెకి ఏమి ఇష్టం లేని కదా చేస్తుంది. కీర్తి దొంగ చూపులు చూస్తుంది గాయస్, ఏంటో మరి ఏం చేస్తుంది అనుకుంటున్నారా. అదిగోండి మాడిపోయిన గుంత పునుగు వేసాను దాంట్లో ఇప్పుడే, చూసారు కదా, అదే అనమాట. ఇదిగోండి గాయస్, మీరు ఇలా పెట్టుకొని కటింగ్ ఇచ్చుకోండి గాయస్, ఎందుకంటే అలా అయితే కొంచెం ఈజీగా ఉంటుంది. అలా అయితే నేను చూపిస్తాను మీకు. అదిగోండి తీసుకున్నాను కదా, ఇలా ఉందా. పచ్చిమిర్చి కూడా వేసాను గాయస్ నేను దాంట్లో. నేను ఇక్కడ రాంగ్ కటింగ్ చేస్తున్నాను. వీడియో కోసమని మీకు కెమెరాకి వెళ్ళి చూస్తూ తీసాను, అందుకనే పర్ఫెక్ట్ రాలేదు, కలర్తో వస్తుందన్నమాట. నార్మల్గా అయితే ఈజీగానే అమ్మట్లో కట్ చేయొచ్చు. ఇదిగోండి గాయస్, చుట్టూ కట్ చేయడం కంటే ఇలా అయితే కొంచెం ఈజీగా ఉంటుంది అండ్ మీరు తీసుకోవచ్చు. అండ్ మీకు ఇంకొక నోట్ ఇస్తున్నాను ఏంటంటే, ఇది చిన్న చిన్న పిల్లల బర్త్డే అప్పుడు దాంట్లో ఒక చాక్లెట్ అని ఒక చిన్నగా ఏదో ఒక థింగ్స్ పెట్టి ఇవ్వచ్చు వాళ్ళకి. నేను కింద పడేస్తున్నాను గైస్ అని, చూసారు కదా. ఇదైతే ఇలా కట్ చేసుకుంటున్నాను, ఎక్స్ట్రా వచ్చింది. మీరు పర్ఫెక్ట్గా వచ్చింది కాబట్టి మీరు ఇలా ఎక్స్ట్రా ఏం కట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. మీరు మా వీడియోస్ చూసి ఎవరికైనా ప్రాంక్ చేయాలంటే ప్రాంక్ చేయొచ్చు అనమాట. చూసారు కదా, అది అన్నమాట. ఇలాగ కట్ చేసుకుంటున్నాను నేను. ఇదిగోండి చూడండి, ఏమో ఇంత పొడుగుని తీసింది వీడియోని నేను కట్ చేయడమే. ఏం చెప్పాలి మీకు, నేను మధ్యలో కూడా కట్ చేసుకోవాలి గాయస్, అది పెట్టే ముందు కట్ చేసుకుంటాను, ఆగండి నేను. అదిగోండి అలా కట్ చేసుకోవచ్చు, ఎటు సైడ్ అయినా కట్ చేసుకొని పెట్టుకోవచ్చు కాబట్టి మధ్యలో ప్రాబ్లం ఏమి ఉండదు. జస్ట్ ఇంకా దాన్ని నాకు కుదరలేదు ఎలా పెట్టాలో, అందుకని యామ్ని అడిగాను. యామ్ని ఓకే అంది, ఆగండి పెట్టి చూపించింది. నాకు కరెక్ట్గా రావట్లేదని యామ్ని పెడతా అంది. అదిగోండి యామ్ని తీసుకుంది కదా అంటుంది యామ్ని అయితే. అదిగోండి అలాగ తీసుకొని ఇలాగ ఫోల్డ్ చేసుకోవాలంట గాయస్, లోపలికి పెట్టేసి. పిన్ మిషన్ కూడా తెచ్చేసింది. అయ్యయ్యో గాయస్, దీంట్లో పిన్స్ లేవు, ఇంకొక పిన్ మిషన్ తెచ్చుకుంటాం మేము వెళ్ళి, ఆగండి ఒక్క సెకండ్లో తెస్తాము. ఎదుగోండి యామ్ని చూడండి వెళ్ళి తెస్తుంది. నా వాయిస్ కొంచెం బాగాలేదు ఎడిటింగ్ అప్పటికి, అందుకనే ఇలా వస్తుంది వాయిస్. కీర్తి అయితే ఏదో చేసుకుంటుంది లోపల ఫోన్ చూసుకుంటూ. మీతో కష్టపడి ఏదో మాట్లాడుతున్నావు, వీడియోస్ ఫాస్ట్గా పోస్ట్ చేయాలి కాబట్టి. అదిగోండి గాయస్ ఇలా స్టాపిల్ చేస్తుంది. దీని తర్వాత ఇటు అటు రెండు పిన్ చేసుకొని మధ్యలో ఒక త్రీ ఫోర్ అవసరం లేదు, 2 పిన్ చేసుకోవచ్చు. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే కనుక ఇలాంటివి చేసి బర్త్డేస్ అప్పుడు గిఫ్ట్గా ఇచ్చి చెప్పేసా కదా మీకు. నేనైతే ఒకసారి మా చెల్లికి బర్త్డే అప్పుడు ఇలా ఇస్తే ఏడ్చింది, రియల్ గిఫ్ట్ కూడా ఉందన్నమాట. ఇదండి ఇప్పుడు కీర్తికి తెలియకుండా ఇద్దాము. దానికి అయ్యో గాయ్ ఏంటి కింద పడిందని చూసినానా, పిన్ మిషన్ వచ్చేసి పడిపోయింది, అదే అనమాట. దానికి జిప్ వేస్తున్నాను, కెమెరా సెట్ చేసుకుంటాను, ఒక నిమిషం ఉన్నాను గాయస్, అదే సెట్ చేస్తున్నాను. యామిని మళ్ళీ పిన్ మిషన్ అవసరం అన్నమాట యామినికి, ఎందుకంటే మధ్యలో ఊడిపోయిందంట, మళ్ళీ పిన్ చేసుకుంటుంది. అది కొంచెం టైట్గా పిన్ చేయడమే బెస్ట్ గాయస్, ఎందుకంటే మళ్ళీ ఊడిపోయినా బాగోదు. మా చెల్లి మామూలు కాదు గాయస్, అదే నేను మాట్లాడుతున్నాను. ఇంకా చాలే, ఇంకెంతసేపు చేస్తామని, అదే అక్కడ డిస్కషన్ అన్నమాట మాది. గాయస్ చెప్పండి గాయస్, అక్కడ అన్ని పిన్స్ అవసరమా గాయస్?
అదిగోండి యామ్ని ఏం చెప్తుందంటే ఇలా హ్యాంగ్ చేసుకోవచ్చు. కీర్తి మామూలుది కాదు అని చెప్తుంది. ఇది స్పెసిఫిక్గా ఇలా ఊగుతుంది కాబట్టి బాగుంటుంది. ఎవరికైనా మీలో ఇలా చేసే ఐడియా ఉంటే కనుక నాకు కూడా ఒక కామెంట్ పెట్టండి, చేశానమని ఈ వీడియోకి పెట్టండి. థ్యాంక్ యూ. ఇప్పుడైతే యామ్ని వీడియో కంటిన్యూ చేస్తుంది. నేను వెళ్ళదా కీర్తికి ఇస్తున్నాను. కీర్తి చూడండి ఇప్పుడు ఏం చేయాలో కూడా తెలియదు. ఇంకా కూర్చొని చెప్తున్నాం అంటే చేస్తుంది వీడియో కోసం. ఆమెకు తెలియదు ఎందుకో. రేపు కిరాణా షాప్ ఓపెనింగ్ కీర్తి, ఇదిగో దానే వీడియో రిటర్న్ గిఫ్ట్ ఇస్తున్నాము, బాగుందా అంటే ఉంటుంది. నేను నవ్వుతున్నాను చూడండి, ఎందుకంటే ప్రాంక్ అని కదా. ఇంకోండి గాయస్ పీకేస్తుంది గాయస్, మేము ఇంత కష్టపడి చేస్తాయి వీడియోని. ఓకే గాయస్, వీడియో కాకుండా చూడండి పీకుతుంది, ఎలా పీకుతుందో, నవ్వుతుంది. ఇంకా మంచి గిఫ్ట్గా ఉంటుందని తెలియదు కదా, ఓపెన్ చేస్తే తెలుస్తుంది. నేడుస్తుంది గాయస్. గాయస్ వీడియో ఎండ్ అయిపోయిన తర్వాత మా మూడే ఇచ్చింది ఈపుకి. మాకు మా ఈపు విమానం మూత మోగింది. మా గొంతు కొంచెం బాగాలేదు, గట్టిగా మాట్లాడలేకపోతున్నాను అనమాట. వాయిస్ ఓవర్ ఇంకా సౌండ్ పెంచడం వల్ల మీకు కొంచెం వినిపిస్తుంది గట్టిగానే. అదే అన్నమాట ఇవాళ వీడియో. కీర్తి చాలా సాడ్గా ఉంది. మా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ అని లోపల తిప్పేసింది గాయస్, పల్లీలు ఏరుకుంటుంది గాయస్. మా వీడియో కనుక నచ్చినట్టయితే లైక్, షేర్, కమెంట్ అండ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్. మళ్ళీట చూసారు గాయస్, ఇది ఎలా నచ్చిందంటే బాగాలేదంటుంది గాయస్, చెత్త ప్రాంక్ అంటుంది. సరే గాయస్, మా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్, షేర్, బాయ్, కమెంట్, బాయ్.